ఒక 60 రోజులు టైం ఇస్తారు. డిమాండ్ నోటీస్ 60 రోజుల లోపు మీరు మా దగ్గరికి బ్యాంక్ దగ్గర రండి, దీన్ని రెగ్యులరైజ్ చేసుకోండి, మొత్తం అమౌంట్ కట్టేయండి అని అంటది. బ్యాంక్ ఎప్పుడైతే 3 EMIs కట్టలేదో ఇంక ఈఎంఐస్ ఇవ్వనంటది. టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంత కట్టేయండి, మీ మీద ఇంకా మాకు నమ్మకం పోయింది, యువర్ నాన్ పర్ఫార్మింగ్ అంటది. యువర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఫర్ ద బ్యాంక్, ఇంక మీరు నమ్మకం పోయింది, టోటల్ అమౌంట్ కట్టేయండి అంటది. ఇంక ఈఎంఐ ఫెసిలిటీ ఇవ్వదు. సో మీరు దయచేసి ముందుగానే ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని వేరే ఏమైనా అప్పులు ఉంటే కావాలి నేను చెప్పకూడదు, అలా అని చెప్పకూడదు, బట్ హోమ్ లోన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కదా, మీరు ఉండే నివసించే షెల్టర్ కదా. వేరే అప్పుల్ని కొంచెం డిలే చేసుకోండి, కానీ హోమ్ లోన్ మాత్రం టైం కట్టేయండి. 3వ ఈఎంఐ బౌన్స్ చేయకండి. సరే చేసేసాము, డిమాండ్ నోటీస్ వచ్చేసింది, వెంటనే ఒక డిఆర్టీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి డిమాండ్ నోటీస్ వచ్చినప్పుడే మీరు దానికి రిప్లై ఇచ్చి ఒక అడ్వకేట్ ద్వారా బ్యాంకుకి సంబంధించిన అడ్వకేట్ని కలిసి ఎలా సెటిల్ చేద్దామండి, దీన్ని తిరిగి స్ట్రక్చరైజ్ ఎట్లా చేసుకుందాము, తిరిగి దీన్ని ఎన్పిఏ ఎలా ఎత్తేద్దాము, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నది ఈ క్లయింట్కి ఎలా ఎత్తేద్దాము, మళ్ళీ ఈఎంఐ ఎలా ఇవ్వగలుగుతారో మీరు ఇవ్వగలుగుతారా, మనం రీస్ట్రక్చరింగ్ చేద్దామా, కూర్చొని మేము డిస్కషన్కి రెడీ అని ఒక అడ్వకేట్ ద్వారా ఆ బ్యాంక్ సంబంధించిన అడ్వకేట్తో మేనేజర్తో మాట్లాడాలి. ఒక రిప్లై కూడా పెట్టాలి దానికి. అయినా వినలేదు, మళ్ళీ 13(4) అని ఇంకోటి వచ్చేస్తుంది, అది పొసెషన్ నోటీస్ అంటారు, దాన్ని సింబాలిక్ పొసెషన్ అంటారు. అంటే వచ్చి గోడ మీద అతికిచ్చేస్తారు. సింబాలిక్ పొసెషన్ అంటే ఆన్ పేపర్ మీ ఇల్లు మేము తీసేసుకున్నాము అని. ఇంకా అక్కడ మనము కోర్టుకి వెళ్ళి సింబాలిక్ పొసెషన్ నోటీస్ వచ్చింది, మాకు దయచేసి కొద్దిగా టైం గడువు కావాలి, మేము బ్యాంకుని అప్రోచ్ అయ్యాము, వాళ్ళు ఎటువంటి సమాధానము ఇవ్వలేదు, ఏ డిస్కషన్కి రాలేదు, కాబట్టి దయచేసి కోర్టు ద్వారా నాకు కొంచెం స్టే ఇప్పించి కోర్టులోనే మనం డిస్కస్ చేసుకుందాము, అవతల వైపు అడ్వకేట్ తోటి మాట్లాడుకొని ఎలా ఏమైనా రీస్ట్రక్చరింగ్ కానీ, కాంప్రమైజ్ కానీ, లేకపోతే అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంట్ కానీ ఏదో ఒకటి చేసుకుందాము అని రిక్వెస్ట్ మనం కోర్టుకి వెళ్ళి అడగాలి.